నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మనతో పాటు ఈరోజు ప్రఖ్యాత ఎడ్యుకేషనలిస్ట్ తోట శరత్చంద్ర గారు ఉన్నారు. ఆయన ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. వివిధ సబ్జెక్టుల్లో మాస్టర్స్ చేశారు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ స్థాపించి 100 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లను తయారు చేశారు. అలాగే తమ విద్యార్థులు గ్రూప్ 1, సిఏ, పిఎఫ్, ఈపీఎఫ్ఓ, సెబీ, ఆర్బీఐ వంటి ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. శరత్చంద్ర జూనియర్ కాలేజీ స్థాపించి అందులో ఇంటర్మీడియట్ విద్యార్థులను ఐఐటి, సిఎల్ఏటి, ఐపీఎం, సియుఈటి వంటి ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి తయారు చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ లో 100కు పైగా ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారు. అలాగే ఇంటర్ మరియు డిగ్రీతో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ కూడా నిర్వహిస్తున్నారు. శరత్చంద్ర జ్యుడిషియల్ అకాడమీ ద్వారా జడ్జ్ ఎగ్జామ్స్ కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. శరత్చంద్ర ఐఐటి అకాడమీ ద్వారా ఐఐటి, నీట్, బిట్స్, ఎంసెట్ కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్చంద్ర. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం శరత్చంద్ర గారు. నమస్తే మేడం. సార్, చాలా మంది ఏంటంటే ఇంటర్మీడియట్ అవగానే నెక్స్ట్ డిగ్రీనా లేకపోతే ఎంసెటా, బీటెకా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు కదా. సో విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ కి మీరేం చెప్తారు? మేడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో ఎక్కువ మంది 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు అయితే ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, లేకపోతే బైపీసీ తీసుకొని నీట్ రాస్తూ ఉంటారు. అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా వేరే ఆపర్చునిటీస్ ఎక్కువ ఐడియా ఉండకపోవడం అనేది దురదృష్టకరం. అయితే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో, అలాగే శరత్చంద్ర ఐఐటి అకాడమీ, అంటే మన 10th అయిన తర్వాత స్టూడెంట్స్కి శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్తో పాటు మల్టిపుల్ ఆప్షన్స్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి ట్రెడిషనల్గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అంటే ఐఐటి జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇస్తూ ఉంటాం. మెయిన్స్ అనేది మోస్ట్ ఎన్ఐటికి వెళ్తుంటారు, అడ్వాన్స్ రాస్తే ఐఐటికి వెళ్తుంటారు. అలాగే ఇంకోటి క్లాట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు నేషనల్ లా యూనివర్సిటీకి ఎంటర్ అవ్వచ్చు. వాటిని ఎన్ఎల్యూస్ అంటాం అనమాట. ఇంకొకటి ఐపీఎం అనే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు టాప్ కాలేజెస్ అండ్ ఐఏఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఏఎమ్స్కి వెళ్ళి అక్కడ బీబీఏ ప్లస్ ఎంబీఏ కూడా పర్సూ చేయగలుగుతారు. ఇంకో ఎగ్జామ్ ఉంది సియుఈటి అని చెప్పి, అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా ఒక 2 years బ్యాకే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ ఎంట్రన్స్ రాయడం వల్ల ఇండియాలో ఉన్న టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్, అది హెచ్సియు అవ్వచ్చు, లేదా బెనారస్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ అవ్వచ్చు, వీటికి వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతారు. సో ఇంజనీరింగ్ అనే కాకుండా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, బీబీఏ ఎంట్రన్స్లు, సిఈలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇటువంటి ఆప్షన్స్ కోసం శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ డిఫరెంట్ బ్రాంచెస్, అంటే ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ప్రొవైడ్ చేసి ఒక్కొక్క బ్రాంచ్ నుంచి వాళ్ళకి కావాల్సిన కెరీర్. ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత వేరే గ్రాడ్యుయేషన్ కాకుండా కంటిన్యూస్గా ఇంటర్, డిగ్రీ 5 yearsతో పాటు ఐఏఎస్ ఫౌండేషన్, అంటే సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి అనుగుణంగా ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ కూడా మా దగ్గర తీసుకుంటూ ఉంటారండి. సార్, మరి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? మీరు ఇప్పటి వరకు చాలా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పారు కదా, సో వాటిలో ముందుగా ఐఐటి గురించి చెప్తారా? మేడం, ఇప్పుడు ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో ఫస్ట్ మనం ఐఐటి ఎగ్జామ్ తీసుకుంటే ఇది ఎక్కువ మంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ స్టేట్స్లో ఎక్కువ మంది కూడా ఐఐటి అటెంప్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 70% అటెంప్ట్ చేస్తారు ఐఐటిని. సో ఐఐటి ఎగ్జామ్ 2 stagesలో ఉంటుంది. ఐఐటి మెయిన్స్ అనేది జనవరి, ఏప్రిల్లో జరుగుతుంది. అది క్వాలిఫై అయితే ఐఐటి అడ్వాన్స్కి వెళ్తారు. అడ్వాన్స్ అనేది మోస్ట్లీ మే, జూన్లో జరుగుతుంది. ఐఐటి మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే ఆ స్కోర్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్ ఉంటాయి, ఎన్ఐటీస్కి ఎంటర్ అవ్వగలుగుతారు. అదే ఐఐటి అడ్వాన్స్ రాసి అడ్వాన్స్ మంచి స్కోర్ వస్తే ఐఐటీస్కి వెళ్ళగలుగుతారు. ఒకప్పుడు ఓన్లీ 7 IITs ఉండేవి, బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ IITs బాగా పెరిగాయి, ఇంకా పెరుగుతున్నాయి కూడా. అలాగే ఎన్ఐటీస్ కూడా పెరిగాయి. అలాగే బిట్స్ కూడా పిలాయి ఉండేది, ఇప్పుడు బిట్స్ గోవా అని హైదరాబాద్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ మధ్య ఈ స్కోర్ని తీసుకొని అడ్మిషన్ చేసుకుంటున్నారు. సో ఐఐటికి కానీ కరెక్ట్ ప్రిపేర్ అయితే అదే నాలెడ్జ్తో బిట్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అదే నాలెడ్జ్తో ఎంసెట్, బోత్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎంసెట్ ఎగ్జామ్, అంటే ఈ మధ్య నేమ్ మార్చారు, ఈఏపీ సిఈటి అంటున్నారు. అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, కామన్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అటెంప్ట్ చేయగలుగుతారు. అయితే శరత్చంద్ర ఐఐటి అకాడమీ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్తో పాటు ఈ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా స్టూడెంట్స్ మార్చి కల్లా 10th అయిపోతుంది కాబట్టి ఏప్రిల్, మే ఈ 2 months ఏం చేస్తామంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ సిబిఎస్ఈ అవ్వచ్చు, ఐసిఎస్ఈ అవ్వచ్చు, స్టేట్ సిలబస్ అవ్వచ్చు, వాళ్ళకి మ్యాథ్స్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీరందరినీ కూడా ఏప్రిల్, మేలో ఫౌండేషన్ కోర్స్ లాగా మనం వాళ్ళు రన్ చేసి
దాని ద్వారా స్కూల్ లెవెల్లో ఒకవేళ బేసిక్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూ వచ్చి మే ఎండింగ్ కల్లా వాళ్ళు ఆల్మోస్ట్ ఎంపీసీ 10th క్లాస్ దాకా 6th నుంచి 10th దాకా ఉన్న ఫౌండేషన్ మొత్తం స్ట్రాంగ్ చేసి జూన్ నుంచి వాళ్ళకి ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ ఐఐటీ స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ సిలబస్ ఏమవుతుంది జనరల్గా ఎక్కువ టైం పట్టదు మేడం, ఒక 3 to 4 months ఫినిష్ చేయొచ్చు. ఎక్కువగా కూడా ఈ ఐఐటీ మెయిన్స్ అడ్వాన్స్డ్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తాము. సో మోస్ట్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలో సెప్టెంబర్ కల్లా సిలబస్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఇంకప్పటి నుంచి మెయిన్స్ అడ్వాన్స్ ఐఐటీ ఎగ్జామ్స్ ఎక్కువ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్ని ఏం చేయకుండా ఉంటారో లేకపోతే మిస్ అయ్యే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఎంసెట్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు స్టూడెంట్స్ లేరు, అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 10 దాకా కంటిన్యూస్గా క్లాస్ చెప్పి చదివించడం వల్ల అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, టీవీస్ వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ స్పాన్ కానీ చాలా మారాయి. సో దానికి అనుగుణంగానే మన క్లాసెస్ కానీ అంటే టీచింగ్ క్లాసెస్ కానీ, స్టడీ అవర్స్, డౌట్ క్లారిఫికేషన్ కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ, ఎగ్జామ్స్ అయిన తర్వాత వాటిని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు, ఎక్కడ వీక్ ఉన్నారో ఐడెంటిఫై చేయడం కానీ, ఈ 4 థింగ్స్ని కూడా ఈక్వల్గా ఫోకస్ చేస్తూ స్టూడెంట్స్కి వాళ్ళ లెవెల్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ 10th అయిపోవడం ద్వారా చాలా స్ట్రాంగ్గా మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ప్రతి టాపిక్లో ఒకేసారి మంచి లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చి ఛాలెంజింగ్గా ముందుకు తీసుకెళ్ళడం. ఎవరైతే ఫండమెంటల్స్ కొంచెం వీక్గా మా దగ్గరికి వస్తారో వాళ్ళకి సేమ్ అదే టాపిక్స్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి వాళ్ళు బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం. ఇలాగా స్టూడెంట్ యొక్క కెపాసిటీ బట్టి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ఈ ఎగ్జామ్స్ కానీ కోర్స్ కానీ డిజైన్ చేయడం జరిగింది మేడం. అలాగే తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకొని, అంటే ఈచ్ క్లాస్ రూమ్లో 40 to 50 స్టూడెంట్స్ ఉంటారు. దానివల్ల టీచర్స్ అటెన్షన్ ఎక్కువ పే చేయగలుగుతారు, డౌట్ క్లారిఫికేషన్ బెటర్గా ఉంటుంది. ప్లస్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల వాళ్ళు టీచర్ని అప్రోచ్ చేయడానికి ఈజీగా ఫీల్ అవుతారు. ఈ రకంగా శరత్చంద్ర ఐఐటి అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే సార్, మరి అదేవిధంగా ఐఐటి, నీట్, బిట్స్ ఇలాంటి కాలేజెస్లో కాకుండా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు మీరేం చెప్తారు? మేడం అడిగినట్టుగానే ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్లో ఒకవేళ సీట్ మిస్ అయినప్పటికీ, లేదా కొంతమంది స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోవడమే స్టేట్లో అంటే ఏపీ, తెలంగాణలో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఆర్ ఏపీ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఎంసెట్ నేమ్ మారి ఎఫ్సెట్ అని మారింది, రాయాలి. ఈ ఎగ్జామ్ కూడా హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సిలబస్ సేమ్ ఐఐటి ఎగ్జామ్కి ఉన్న సిలబస్సే ఉంటుంది, అవే టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండి డిఫికల్ట్ లెవెల్ తక్కువ ఉంటుంది. అంటే ఆ ఎగ్జామ్ రాసే స్పీడ్ అనేది వేరేలా ఉండాలి. ఒక ఐఐటి మెయిన్స్ రాస్తున్నప్పుడు ఆ పేపర్లో మన స్పీడ్ ఒకలా ఉంటుంది, అడ్వాన్స్ స్పీడ్ కొంచెం తగ్గించి లెవెల్ కొంచెం పెంచాలి. ఎంసెట్ స్పీడ్ ఇంకా పెంచి లెవెల్ ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్కి అడాప్ట్ అవ్వాలి. సో మీరు చెప్పిన ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే మేము ఇంటర్మీడియట్ నుంచే డే 1 నుంచే వాళ్ళకి ఇంటర్తో పాటు ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే ఐఐటి మెయిన్స్ కూడా ప్యారల్ తీసుకెళ్తూనే ఎంసెట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే న్యాచురల్గా కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని టాపిక్స్లో స్ట్రెంత్ ఉండదు. సో వాటిని ఐడెంటిఫై చేసి ఆ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఉమెన్ కూడా 10% సూపర్ న్యూమరిక్ కాటన్ ఇచ్చారు ఉమెన్కి. అంటే గర్ల్స్కి బాయ్స్ కన్నా కూడా ఒక 15% మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మంచి కాలేజ్ సీట్ వస్తుంది. సో దీన్ని ఐడెంటిఫై చేసి శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో గర్ల్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటుంది మేడం, బాయ్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటుంది. సో ఈ 15% తక్కువ వచ్చే సీట్ వస్తుంది కాబట్టి గర్ల్స్కి ప్రత్యేకంగా డిఫరెంట్ మోడల్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే బాయ్స్కి సపరేట్ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ ఏజ్లో, ఇంటర్మీడియట్ ఏజ్లో డెఫినెట్గా కొంతవరకు స్పోర్ట్స్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, కొంత టైం అయినా వీక్లీ కొంత టైం కేటాయించిన అవసరం ఉంది. అదర్వైజ్ స్ట్రెస్ బిల్డ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇంప్రూవ్ చేయ అవసరం కూడా ఉంది. సో వీక్లో ఒక 4 to 5 hours కొంత టైం దీన్ని కేటాయించి దానివల్ల వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవుతారు, మల్టిపుల్ స్కిల్స్ బిల్డప్ చేసుకోగలుగుతారు, కాన్ఫిడెన్స్ వల్ల బిల్డప్ అవుతుంటుంది. వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళు ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది శరత్చంద్ర ఐఐటి అకాడమీలో కానీ, శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో కానీ. ఓకే సార్, ఒకప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చాలా ప్రత్యేక కేటగిరీ కింద చూస్తుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు కదా సివిల్స్కి. సో అలా ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్కి కోచింగ్ తీసుకోవడం వల్ల విద్యార్థునికి వచ్చే లాభం ఏంటి, దీని గురించి వివరిస్తారు? మేడం మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు సివిల్స్ అనేది గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ అయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ ఏమవుతుందంటే సివిల్స్ చాలా తక్కువ మంది మాత్రమే 2 to 3 years ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతున్నారు. మనం కానీ లాస్ట్ 10 years యూపీఎస్సీ రిపోర్ట్స్ తీసుకున్నట్టయితే
మోర్ దెన్ 90% ఆఫ్ క్యాండిడేట్స్ కనీసం ఒక 4 to 5 years టైం తీసుకుంటున్నారు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. సో ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డిగ్రీ నుంచి కానీ లేదా ఇంటర్ నుంచి కానీ ప్యారలల్గా సివిల్ సర్వీస్కి ట్రైనింగ్ తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి అనుగుణంగానే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా డిగ్రీతో పాటు ఐఏఎస్ అనే కోర్సు ఉంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో మన దగ్గర జాయిన్ అయితే డిగ్రీతో పాటు సివిల్స్ కావాల్సిన ఫౌండేషన్ వేస్తాం. అదేవిధంగా కొంతమంది 10th అయిన తర్వాత ఇంటర్ నుంచే సివిల్స్ ఫౌండేషన్, యాక్చువల్గా సివిల్స్ ఎగ్జామ్ అనేది రాస్తే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాగా మంచి సర్వీసులు వస్తాయి, చాలా సర్వీసులు ఉన్నాయి ఇలాగా. అయితే ఇంటర్ నుంచి సివిల్స్ కోచింగ్ అవసరం అనేది కూడా ఒక డిబేటబుల్ క్వశ్చనే. మామూలుగా ఒక సివిల్ సర్వీస్ కోచింగ్ అనేది, ఆ సబ్జెక్ట్ అనేది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బెటర్గా అర్థం అవుద్దన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్ నుంచి సివిల్స్ ఫౌండేషన్ అంటే యాక్చువల్గా సివిల్ సర్వీస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని టాప్ లెవెల్లో చెప్పడం కాదు. మీరు చూస్తే సివిల్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఈ ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎనీథింగ్, సైన్స్ టెక్నాలజీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అవి 6th నుంచి 12th క్లాస్ దాకా ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ ఎవరైతే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 yearsతో పాటు ప్యారలల్గా సివిల్ సర్వీస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీద ఫౌండేషన్ లెవెల్ వేయడం జరుగుతుంది. అలాగే న్యూస్ పేపర్ రీడింగ్ కానీ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను కూడా పేరెంట్స్ లాగా ఆలోచిస్తాను. అంటే ఒక పేరెంట్ ఎలా ఆలోచిస్తారంటే స్టూడెంట్ని ఇంటర్ నుంచే మరి సివిల్స్ కోచింగ్ పంపిస్తే, ఇప్పుడు డిగ్రీ నుంచి పంపిస్తే వేరు, కొంచెం పెద్దగా ఉంటారు, ఇంటర్ నుంచి పంపిస్తే మరి 5 ఏళ్ళు సివిల్స్ అవ్వడం వల్ల రేపు పొద్దున్న సివిల్స్ ర్యాంక్ మిస్ అయితే పరిస్థితి ఏంటి అన్న ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ప్లాన్ ఏంటంటే సివిల్ సర్వీస్లో ఉండే సబ్జెక్ట్స్తో పాటు బేసిక్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో బాగా స్ట్రెంథన్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఇప్పటి నుంచే బేసిక్ రైటింగ్ స్కిల్స్ కానీ, ఎస్ఎస్ రాయడం కానీ, వాట్ ఎవర్ బేస్ రీడింగ్ స్కిల్స్, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ అవ్వడం కానీ, అలా కమ్యూనికేషన్ స్కిల్స్, డిబేట్స్ పెట్టడం అవ్వచ్చు, ఎలక్యూషన్ అవ్వచ్చు, ఇలా పెట్టి స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఒక 5 years వాళ్ళు సివిల్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత సివిల్స్ ఎగ్జామ్ అనే కాకుండా, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అనే కాకుండా స్టేట్ గవర్నమెంట్ పెట్టే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ ఉంది, సెబీ ఎగ్జామ్ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఉంది, అలాగే ఐఆర్డిఏ ఎగ్జామ్ అని, సిఏపిఎఫ్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ అని, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎక్కువ ఫోకస్ అర్థమెటిక్, రీజన్, ఇంగ్లీష్ మీద ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అండ్ కొంత జనరల్ స్టడీస్ ఫోకస్ ఉంటుంది. సో ఇవన్నీ ట్రైన్ చేయడం వల్ల పేరెంట్స్ అనుకున్న విధంగానే సివిల్స్ అనేది కొంతమందే క్రాక్ చేసినప్పటికీ సివిల్స్లో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ 6 lakhs జాబ్స్ దాకా ఉంటాయి. మన ఇండియా తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రతి ఇయర్ 6 lakhs దాకా ఉంటాయి. ఓన్లీ సివిల్స్ తీసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అవి మాత్రమే తీసుకుంటే ఒక 800-900 జాబ్సే ఉంటాయి. డెఫినెట్గా బాగా కష్టపడిన వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు, అలా కొంత లక్ కూడా అవసరం. లక్ అనేది కొంత ఉండాలి ఫస్ట్ అటెంప్ట్ రావాలంటే. ఇవి ఉన్న వాళ్ళు అది క్రాక్ చేస్తారు. అది మిస్ అయిన వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ ఏదో ఒకటి క్రాక్ చేయగలుగుతారు. ఆ జాబ్ చేస్తూ, ఆ వేరే ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఆ జాబ్ చేస్తూ సెకండ్ టైం, థర్డ్ టైం మళ్ళీ సివిల్స్ రాస్తారు. సో ఇంటర్ నుంచి సివిల్స్ ఫౌండేషన్ అంటే డైరెక్ట్గా సివిల్ సర్వీస్కి ఇచ్చే 1 year కోచింగ్ ఇస్తామని కాదండి. సివిల్ సర్వీస్ సబ్జెక్ట్స్ మీద ఫౌండేషన్ వేసుకుంటూ అదర్ గవర్నమెంట్ సర్వీస్ ఎగ్జామ్స్ కావాల్సిన సిలబస్ చెప్పుకుంటూ వెళ్తాం. దానివల్ల సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేయగలరు అనేది ఇక్కడ పాయింట్. ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం అది. సార్, సిఎల్ఏటి గురించి వివరంగా చెప్తారా? మన సిఎల్ఏటి ఎగ్జామ్ అనేది ఏపీ తెలంగాణలో ఓన్లీ ఎలైట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అవగాహన ఉన్న ఎగ్జామ్ ఇది. అంటే లా ఎంట్రన్స్ అంటే ఎక్కువ మంది ఏం ఫీల్ అవుతారు, లా ఎంట్రన్స్ అంటే లా ప్రాక్టీస్ చేయాలి, లా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లా ప్రాక్టీస్ చేయాలి కోర్టుకు వెళ్ళి, అది చాలా డిఫికల్ట్, ఆల్రెడీ ఫేమస్ లాయర్స్ ఉన్నారు, క్లయింట్స్ ఎక్కువ రావడం కష్టం, ఇండిపెండెంట్ కూడా అని అనుకుంటారు. కానీ అలా కాదు. నేషనల్ లా యూనివర్సిటీస్లో ఎన్ఎల్యూస్ అంటే ఎలాగైతే ఇంజనీరింగ్లో ఐఐటీస్ టాపో, మెడిసిన్లో ఎయిమ్స్ టాప్ యూనివర్సిటీస్ కాలేజెస్, అదేవిధంగా లాలో ఎన్ఎల్యూస్ అనేవి చాలా టాప్ కాలేజెస్, నేషనల్ లా యూనివర్సిటీస్. ఇవి 26 ఉన్నాయి ఎన్ఎల్యూస్. వీటిలో కానీ బిఏ ఎల్ఎల్బి కానీ చేసినట్లయితే మోస్ట్లీ వాళ్ళకి ఇండియాలో ఉన్న మంచి ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్ డైరెక్ట్గా వాళ్ళు హైర్ చేసుకుంటారు విత్ వెరీ హై ప్యాకేజ్. ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో చదివితే ఎంతైతే శాలరీ వస్తుందో ప్యాకేజ్ కార్పొరేట్ వరల్డ్లో, క్లాట్ రాసి, క్లాట్ అనే ఎగ్జామ్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటారు క్లాట్,
అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అనేది ఐఐటి లేకపోతే బిట్సాట్ ఎంసెట్ అలా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఉందో, మెడిసిన్కి ఎంట్రన్స్ నీట్ ఎలా ఉందో, లాకి ఎంట్రన్స్ సిఎల్ఏటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ రాసి ఎన్ఎల్యూస్లో కానీ సీట్ సంపాదించగలిగితే ఆ 26 ఎన్ఎల్యూస్లో 24 ఇస్తారు ఈ క్లాట్ ఎగ్జామ్కి సీట్ సాధించగలిగితే, ఆ 5 years కోర్స్ చేసిన తర్వాత బిఏ ఎల్ఎల్బి కోర్స్ ఉంటారు 5 years చేసిన తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు, కార్పొరేట్లో అవ్వచ్చు, ఈవెన్ గవర్నమెంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్ ఎగ్జామ్ రాయొచ్చు, జూనియర్ సివిల్ ఎగ్జామ్ రాయొచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్సే వెళ్ళొచ్చు యాజ్ అ లాయర్, లేదా కార్పొరేట్లోకి వెళ్ళొచ్చు, లేదా లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అనుకున్నట్టుగా తక్కువే కాదు, చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉన్నాయి. అయితే ఇంకోటి క్లాట్ ఎగ్జామ్ కూడా ఇంటర్మీడియట్ నుంచి ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఎలాగైతే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరఫున ఇంటర్ డిగ్రీతో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ సపరేట్ కోర్స్ ఉంటుందో, శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఇంటర్తో పాటు ఐఐటి, ఎన్ఐటి, బిట్సాట్, ఎంసెట్ ఉందో, అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్తో పాటు క్లాట్కి సపరేట్గా ఒక బ్యాచ్ ఫామ్ చేస్తాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్లాట్ అనేది, వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 yearsతో పాటు క్లాట్ కావాల్సిన కోచింగ్ ఇస్తాం. క్లాట్ అంటే బేసికల్గా ఐలెట్ ఎగ్జామ్ రాయొచ్చు, క్లాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఐలెట్ కూడా రాయొచ్చు. ఎలాగైతే ఐఐటి చదివిన వాళ్ళు బిట్సాట్ రాయొచ్చో, ఎంసెట్ రాయొచ్చో, క్లాట్ వాళ్ళు ఐలెట్ రాయొచ్చు. ఇండియాలో కొన్ని టాప్ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎగ్జామ్ పెట్టుకుంటారు, లా ఎగ్జామ్స్, అవి రాయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. ఈ ఎగ్జామ్ సిలబస్ కూడా ఆల్మోస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, సేమ్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్తో పాటు ఎడిషనల్గా లీగల్ రీజనింగ్ అండ్ లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఎడిషనల్గా ఆ ఒక్కటి స్ట్రెంథెన్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. మన స్టూడెంట్స్ కూడా, శరత్ చంద్ర జూనియర్ స్టూడెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ చాలామంది క్లాట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ సాధించి ఎన్ఎల్యూస్కి వెళ్తున్నారు. ఎన్ఎల్యూస్ తర్వాత మంచి మంచి కార్పొరేట్స్లో కూడా ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ రకంగా పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా లా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి లా అంటే ఇష్టం ఉందా, ఆలోచించి దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలకి ఇంకా 3-4 months టైం ఉంది కాబట్టి మీ మైండ్లో ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు ఇంకా క్లాట్, ఐపీఎం అవి కూడా పెట్టుకొని ఒకసారి ఆలోచించి మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మీ టేస్ట్ దేంట్లో ఉంది, ఏది మీరు ఎంజాయ్ చేయగలరు ఆలోచించండి. లేదా కొంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు మన దగ్గరికి, శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ వస్తుంటారు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉండదు ఏది ఇష్టం అనేది. పేరెంట్స్ కూడా ఏంటంటే మా అబ్బాయి వాళ్ళతో మా అమ్మాయి కొంచెం యావరేజ్ స్టూడెంట్ అండి, ఏది బాగుంటుంది అని క్లారిటీ ఉండదు. అటువంటి వాళ్ళకి మేము చేసేది ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ చేసి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్ తెలుసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని, వాళ్ళ ఫ్యూచర్ అంబిషన్ అని తెలుసుకొని దాన్ని బట్టి మేము కూడా కోర్స్ సజెస్ట్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న ఈ ప్లెథోర్ ఆఫ్ కోర్సెస్లో వీ విల్ సజెస్ట్ ఏ కోర్స్ విచ్ ఇస్ మోర్ సూటబుల్ టు దెమ్. ఈ రకంగా కూడా చేస్తామండి. సార్, ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అంటే ఏంటి? మేడం, ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అనేది కూడా చాలా వరకు ఏపీ తెలంగాణలో అవేర్నెస్ తక్కువగా ఉంది. మీకు తెలుసుంటే ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎమ్స్ అనేవి చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ లాగే ఆల్మోస్ట్ మేనేజ్మెంట్లో ఐఐఎమ్స్. ఐఐఎమ్స్లో చాలామంది అనుకునేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత క్యాట్ అనే ఎగ్జామ్ రాసి ఐఐఎంకి వెళ్తే ఎంబీఏ చేయొచ్చు అనుకుంటారు. బట్ అదొకటే కాదు, ఒక ఇంటర్మీడియట్ ఫినిష్ అయిన స్టూడెంట్ ఐపీఎంఏటి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్, సింపుల్గా ఐపీఎం అంటాం, ఐపీఎం ఎగ్జామ్ రాసి కూడా, ఇంటర్ అవగానే ఐపీఎం ఎగ్జామ్ రాసి కూడా డైరెక్ట్గా కొన్ని ఐఐఎమ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ ఐఐఎమ్స్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years కోర్స్ చేయొచ్చు. అంటే మేనేజ్మెంట్ ఇష్టం ఉన్న వాళ్ళు, ప్రీమియర్ కాలేజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం కాదు, ఇంటర్మీడియట్ తర్వాత కూడా ప్లాన్ చేయొచ్చు. సో రైట్ నౌ 10th క్లాస్ చదువుతున్న పిల్లలకి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నప్పుడే ఇంటర్ ప్లస్ ఐపీఎం అనే ఒక కోచింగ్ కోర్సు జాయిన్ అయితే, ఇంటర్తో పాటు ఐపీఎం ఎగ్జామ్ కావాల్సిన కోచింగ్ తీసుకున్నట్లయితే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎలాగైతే ఐఐటి, నీట్, క్లాట్ రాస్తామో అలాగే ఐపీ మ్యాట్ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. ఐపీ మ్యాట్ ఎగ్జామ్ సిలబస్ కూడా చాలా వరకు ఈజీగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐఐటీస్ కన్నా కూడా క్లాట్ కానీ ఐపీఎం కానీ తక్కువ కాంపిటీషన్, అవేర్నెస్ లేకపోతే ఎక్కువ రాయట్లా అంతే. సో ఐఐఎమ్స్లో ఐఐఎం రోహతక్, ఐఐఎం ఇండోర్, ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్గయ, ఐఐఎం రాంచీ, ఇంకా ఐఐఎమ్స్ అనే కాకుండా ఈవెన్ ఐఐఎఫ్టీ కూడా, ఈవెన్ నల్సర్ కూడా, నల్సర్ యాక్చువల్ నల్సర్ అనేది టాప్ లా కాలేజ్, బట్ అందులో కూడా బీబీఏ కోర్స్ ఉంది. ఇలాంటి కోర్సులోకి ఎంటర్ అవ్వచ్చు. ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాట్ రాస్తారనుకోండి, క్లాట్ రాస్తే ఎన్ఎల్యూస్ చాలా ఉన్నాయి. టాప్ ఎన్ఎల్యూస్ ఏంటంటే ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు, నల్సర్ హైదరాబాద్, ఈవెన్ వైజాగ్లో కూడా ఉంది దాము సంజీవయ్య ఎన్ఎల్యూ అని చెప్పి. ఇలా ఎలా ఎంటర్ అవుతారో ఐపీ మ్యాట్ రాస్తే నేను చెప్పిన ఐఐఎమ్స్లోకి, ఐఏఎఫ్టీలోకి ఎంటర్ అవ్వచ్చు.
అందులో చేసినా కూడా 5 years కోర్స్ చేస్తే చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ వరల్డ్లో ఈ రోజుల్లో మేనేజ్మెంట్ డిమాండ్ బాగా పెరుగుతుంది. సో కార్పొరేట్ వరల్డ్లో ఇలా 5 years ఇంటిగ్రేటెడ్ MBA చేసిన వాళ్ళకి, పర్టికులర్ IIMs నుంచి చేసిన వాళ్ళకి చాలా వెరీ గుడ్ ప్యాకేజ్ వస్తుంది, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా ఆలోచించవచ్చు. శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో కూడా సపరేట్గా ఇంటర్మీడియట్ ప్లస్ IPM ఒక బ్యాచ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ప్లస్ క్లాట్ సపరేట్గా ఉంటుంది, ఇంటర్ ప్లస్ IIT ఒకటి, అలాగే ఇంటర్ ప్లస్ IAS ఫౌండేషన్ సపరేట్గా ఉంటుందండి. ఓకే సార్, CUET అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంది కదా, సో ఇది దేనికి రాస్తారు, దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ మేడం. CUET అనేది ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ అన్ని కలిపి ఒక కామన్ ఎగ్జామ్ పెడతారు. అది రాయడం వలన దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ BSc, BCom, BBA, BA ఇన్ టాప్ యూనివర్సిటీకి వెళ్ళచ్చు. అయితే శరత్చంద్ర IAS అకాడమీలో ఎవరైతే ఈ ఇంటర్ ప్లస్ IAS ఫౌండేషన్ తీసుకుంటున్నారో వీళ్ళు CUET ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే CUETకి సపరేట్గా సిలబస్ ఏమి ఉండదు. ఇంటర్మీడియట్లో ఉన్న టాపిక్సే, MPC అనుకోండి మ్యాథ్స్ అదే రాయాలి CUETలో కూడా. అదే ఇంటర్మీడియట్లో HEC అనుకోండి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అవే రాస్తారు CUETలో. అయితే వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ CBSE, NCERT బుక్స్ అంటారు, 12th class బుక్స్, దాని నుంచి వస్తుంది. మేము ఈ ఇంటర్ ప్లస్ IAS ఫౌండేషన్లో కూడా మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే NCERT చెప్తాం. సో ఆ నాలెడ్జ్తోనే CUET రాయొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCU, BHU వాటికి వెళ్ళొచ్చు CUET రాసి. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఒక బ్రిలియంట్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి ఈ కెరియర్ మీకు బాగుంటుంది అని ఎలా చెప్పగలుగుతారు మీరు? యాక్చువల్గా పేరెంట్స్కైనా కూడా, స్టూడెంట్స్కైనా, ఇన్స్టిట్యూట్స్కైనా కూడా కొన్నిసార్లు డైలమా ఉంటుంది. అంటే స్టూడెంట్ యావరేజ్ అని అనుకుంటారు పేరెంట్, అంటే వాళ్ళు చదివిన స్కూల్లో చెప్పడం వల్ల టీచర్స్ వాట్ ఎవర్, లేదా స్టూడెంట్ అతను కదా ఫీల్ అవుతారు యావరేజ్ అని చెప్పి. బట్ యావరేజ్ అనే కాన్సెప్ట్ నా ఉద్దేశం చాలా తప్పండి. 9th class 10th classలో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి యావరేజ్ అని చెప్పలేం. ఎందుకంటే అసలు మన ఎగ్జామ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. 10th class ఇండియాలో ఎక్కడైనా ఒక 10th class ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే బుక్స్లో ఉంది కొంచెం బట్టి రీప్రొడ్యూస్ చేయగలిగితే మార్క్స్ వచ్చేస్తుంటాయి, అంటే చాలా వరకు అలా ఉంటుంది. సో దాన్ని బట్టి స్టూడెంట్ యావరేజ్ ఇంట్లో చెప్పడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరేజ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరేలా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. సో 10th మార్క్స్ బట్టి యావరేజ్ అని సెపరేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, మా దగ్గర స్టూడెంట్ వచ్చినప్పుడు శరత్చంద్ర జూనియర్ కాలేజ్కి ఏం చేస్తామంటే ఆ స్టూడెంట్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నారు. కొంతమంది 6th class 7th class కాన్సెప్ట్స్ దాకా బాగా స్ట్రాంగ్ ఉంటారు, అప్పటి నుంచి వీక్ అయిపోతారు, అంటే స్కూల్ వల్ల వాట్ ఎవర్. కొంతమంది 8th దాకా స్ట్రాంగ్ ఉండి 9th 10th కాన్సెప్ట్స్ వీక్ ఉంటారు. సో ఎక్కడ వీక్ ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఫౌండేషన్ కోర్స్. అదంతా బిల్డప్ చేసుకుంటూ టైం పడుతుంది, అందుకనే బ్యాచ్ సపరేట్ చేస్తాం. జాయిన్ అప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎవరైతే 10th class దాకా స్ట్రాంగ్గా ఉన్నారో ఒక బ్యాచ్ ఫామ్ చేస్తాం, వాళ్ళకి 11th నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవరైతే కొంచెం వీక్గా ఉన్నారో, వీక్ అంటే ఇక్కడ ఉద్దేశం స్టూడెంట్ తెలియడం కాదని కాదు, ఆ స్టూడెంట్ 8th 9th 10th సరిగ్గా చదివే అవకాశం దొరకలేదు ఆ స్కూల్ వల్లనో లేకపోతే వాళ్ళ ప్లేస్ వల్ల. సో అతనికి సపరేట్ బ్యాచ్ ఫామ్ చేసి ఈ 8th నుంచి స్టార్ట్ చేసి ఫౌండేషన్ అంతా 2 monthsలో బిల్డప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ చెప్తాం. నాకు తెలిసి కొంతమంది స్టూడెంట్స్ మన కాలేజ్ చదివిన వాళ్ళు కూడా, సరిత ఒక అమ్మాయి ఉంది యాక్చువల్గా 10th classలో 57% వచ్చింది. బట్ ఆ స్టూడెంట్ ఏంటంటే ఒక 3-4 months టైం తీసుకుంది 7th 8th 9th మొత్తం రివైజ్ చేయడానికి. బట్ తర్వాత చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి షీఈ్ ఏబుల్ టు గెట్ ర్యాంక్ ఇన్ IIT ఆల్సో. అలాగే మీరు చూసుంటారు IASలో కూడా చాలామంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్లో యావరేజ్ మార్కులు వచ్చినా కూడా కష్టం IAS సాధిస్తుంటారు. కాబట్టి యావరేజ్ స్టూడెంట్ అనేది మనం డిఫైన్ చేయలేము. బట్ 10th classలో వచ్చిన మార్క్స్ ప్రకారంగా బ్యాచ్ సపరేట్ చేసి ఫౌండేషన్స్ అందరం చేసుకుని వెళ్తాం. అలాగే అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. మీరు నా దగ్గరికి ఏ స్టూడెంట్ తీసుకొచ్చినా కూడా ఫస్ట్ ఒక పావుగంట మాట్లాడితే అర్థం అవుతుంది ఏంటంటే ఎలా అట్మాస్ఫియర్ కావాలి, అట్మాస్ఫియర్ వాళ్ళకి ఎందులో వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇస్తే వాళ్ళు చదవగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ రెగ్యులర్గా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే IAS, IPS, IRS క్రాక్ చేశారో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, క్లాస్ చెప్తూ ఉంటారు. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే క్లాట్ ఎగ్జామ్ క్రాక్ చేశారో, IITs క్రాక్ చేశారో నా స్టూడెంట్స్, వాళ్ళు వచ్చి కొన్ని క్లాస్ చెప్తూ ఉంటారు. దానివల్ల స్టూడెంట్స్ విల్ గెట్ మోటివేటెడ్ అనమాట. అలాగే స్పెసిఫిక్గా అమ్మాయిలు తీసుకుంటే మనకి వాళ్ళకి హోమ్ సిక్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ కాలేజ్లో ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఫ్రెండ్లీగా చెప్తేనే వాళ్ళు బాగా చదవగలుగుతారు. అలాగే బాయ్స్కి కూడా కొంచెం ఎనర్జీ వాళ్ళు ఉండడం వల్ల దాన్ని వెంట్ అవుట్ చేయడానికి కొంచెం స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, యాక్టివిటీస్ కానీ చాలా ఇంపార్టెంట్. అవే లేకుండా రెస్ట్రిక్ట్ ఉండకూడదు. సో శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో ఇవన్నీ మేము ఫోకస్ చేస్తాము. ఎంత ఫోకస్ అయితే సిలబస్ కంప్లీట్ చేయడానికి పెడతామో అంతకన్నా ఎక్కువ ఫోకస్ని స్టూడెంట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏది బెస్టో కూడా, అంటే వాళ్ళకి IIT బెస్టా లేకపోతే క్లాట్ బెస్టో ఐడెంటిఫై చేసి వాళ్ళని అకార్డింగ్గా మోటివేట్ చేయగలుగుతామండి. సార్, ఇన్ని చెప్పిన మీకు వ్యూవర్స్ నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ ఒక డౌట్ ఉంటుంది, అసలు హూ ఈజ్ శరత్చంద్ర? సో మీరు ఇన్ని రన్ చేయడానికి గల మోటివేషన్ ఏంటి? నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని ఉంది. మేడం, నేను
ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేశాను. ఇండియాలో ఉన్న అన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో లాస్ట్ 7 years నుంచి కూడా ఐఐటి మెడ్రాస్ ఇస్ ద టాప్ కాలేజ్. సో ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేసినప్పుడు మా టీచర్స్ని థ్యాంక్స్ చెప్పాలి ఆ టైంలో. సో వాళ్ళ యొక్క రైట్ మోటివేషన్ కానీ వాళ్ళు టీచ్ క్లాస్ని హెల్ప్ అయ్యాయి. ఐఐటి మెడ్రాస్ చదువుతున్నప్పుడు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేశారో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్ట్రాటజీతో యూనిక్గా ర్యాంక్ క్లియర్ చేశారు. అంటే ఒక కామన్ స్ట్రాటజీ అంటూ ఏమీ ఉండదు. అలాగే ఐఐటీస్లో ఇంజనీరింగ్ కాకుండా హ్యుమానిటీస్ కూడా ఉంది, హెచ్ఎస్సి అని చెప్పి, అది కూడా చూశాను నేను. అలాగే నేను స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ చాలా క్రాక్ చేశాను. మా వైఫ్ కూడా ఒక ఐఆర్ఎస్సి ఆఫీసర్. సో వాళ్ళ సర్కిల్లో కానీ అలాగే నా ఓల్డ్ స్టూడెంట్ అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్కి డైవర్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. డిఫరెంట్ ఇంట్రెస్ట్ని క్యాటర్ చేసే విధంగా డిఫరెంట్ ఎగ్జామ్స్ వాళ్ళతో రాయించాలి, కానీ మనం ఒక ఎగ్జామ్ పెట్టుకొని అందరిని రాయించడం కరెక్ట్ కాదు. ఈ మోటివేషన్తో నేను ఐఐటి కానీ క్లాట్ కానీ ఐపీఎం కానీ ఈవెన్ జ్యుడిషియల్ అకాడమీ కూడా ఉంది, జ్యుడిషియల్ అకాడమీ జడ్జి కోచింగ్ కానీ. బట్ అన్నింటిలో కూడా కామన్గా రన్ అయ్యేది ఏంటంటే కామన్ చూస్తే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్స్ కానీ జీకే, ఇవి కామన్గా ఉంటాయి. ఇవి కాకుండా మిగిలినవి లైట్గా చిన్న చిన్న చేంజ్ జరుగుతూ ఉంటాయి. సో నేను బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా అకాడమిక్స్ నాకు ఇంట్రెస్ట్, టీచింగ్ అనేది నా ప్యాషన్. నేను ఐఐటీలో ఉన్నప్పుడు కూడా ఈ వీకెండ్స్ టీచ్ చేస్తూ ఉండేవాడిని. సో నేను ఈవెన్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఐఐటీ తర్వాత వర్క్ ఇన్ డెలాయిట్ ఫర్ ఫ్యూ years చేస్తున్నప్పుడు కూడా చాలా ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడిని. నేను ఢిల్లీలో టీచ్ చేశాను. అలాగే హైదరాబాద్ విజయవాడలో కూడా ఈరోజు మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, సపరేట్ గర్ల్స్ బాయ్స్ క్యాంపస్లు ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ ఇస్ మై ప్యాషన్ అనమాట. స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంక్స్ కొట్టించే కొద్దీ ఐ ఫీల్ మోర్ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీయర్. రైట్ సార్, ఇన్ని వివరాలు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చాలా చక్కని సులువైన మార్గాలు ఉన్నాయంటూ వాళ్ళకి మార్గనిర్దేశం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. నమస్తే.